వచ్చే 30 లక్షల కన్నా ఎక్కువ వస్తుంది కనుక మీరు 40 లక్షలు ఇస్తున్నారు 50 లక్షల లీటర్లు అవసరమే తెలంగాణలో తెలంగాణలో మేము ఇచ్చే 5 లక్షల లీటర్లు కూడా బంద్ చేయమనంటే ఇక తెలంగాణ డైరీని బంద్ చేస్తాం ఆంధ్ర డైరీని ఉత్పత్తి చేస్తాం ఇది ఒక పెద్ద కుట్ర ఇది ఇలా బిల్లులు ఎందుకు ఇస్తలేరంటే ఎవడైనా మనమైన ఇంట్లో పొద్దుగాల పాలు పోసిన తర్వాత నెలకి ఇవ్వకపోతే మొత్తుకుంటారు మార్కెట్లో పోయి పైసలు ఇస్తేనే విజయ డైరీ పాలు బయట పైసలు ఇస్తేనే అమ్ముతారు మరి మీరేమో రోజు కుసులు చేస్తున్నారు మా రైతులకేమో 15 రోజులకు ఒకసారి ఇస్తలేరు 4 నెలలనే ఇస్తలేరు ఈ పైసలు ఎక్కడ పోయినాయి ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి 150 కోట్ల మిగులు ఉండే ఈ ప్రభుత్వం ఎండింగ్లో ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి మరి ఈ 8 నెలల నుంచి పాలు వచ్చే మా పాల రైతుల పైసలు ఎక్కడ పోయినాయి అంటే పైసలు ఇవ్వకపోతే మనమైన ఇంట్లో 2 నెలలు పైసలు ఇవ్వకపోతే 3వ నెల పాలు బంద్ చేస్తారు మేము కూడా అరే 4 నెలలు మీకు బిల్లులు ఇవ్వకపోయినా పాలు బంద్ చేస్తలేరేంద్రా బాబు తక్కువ చేయండి అని చెప్తున్నారంట అంటే మొత్తం మీద తెలంగాణ పాడి రైతులను ఖతం చేయాలి బంద్ చేయాలి అనేటువంటి కుట్ర ఆంధ్ర డైరీని పెంచాలనేటువంటి కుట్ర ఇది ఎక్కడ జరుగుతుందనేది దయచేసి నేను అన్నదానిలో వాస్తవం ఉందా లేదా మీరు విశ్లేషించుకోండి ప్రజలకు చెప్పండి 30 లక్షల లీటర్లు హైదరాబాద్లో ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు సప్లై చేస్తున్నారు ఏ రాష్ట్రం నుంచి వస్తుంది తెలంగాణ రైతులను ఎందుకు పాలు వద్దంటున్నారు రైతు బంధు లేక మా రైతు మొదలకే ఎండిపోతున్నాడు కరెంటు లేక కష్టాలు వచ్చినాయి నీళ్ళు ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి 80% ఉదండపూర్ కరీనా నీళ్ళు వస్తే కాళ్ళల్లో వస్తే నీళ్ళు వస్తాయి అది లేదు మరి తెలంగాణ రైతులు మళ్ళీ గంపపార పట్టుకొని ఊరిసిపెట్టి పోవాలనా ప్రతి రైతు బర్రెలు ఆవులు ఎందుకు పెడతారంటే రోజు ఇంత ఇన్కమ్ వస్తుందని బతుకుదేరు తిండి వెళ్తుందని పంట వండిన తర్వాత పైసలు వస్తే రోజు బతుకుదేరుకు వెళ్తుందని చెప్పి చేస్తున్నటువంటిది ఇది అన్నమాట కనుక మా రైతులను పూర్తిగా ఖతం చేయడానికి ఇది ఇన్సెంటివ్స్ పోయినాయి దాన పోయింది గొర్రెలు ఆవులకు గేదెలకు ఇచ్చేటువంటి సబ్సిడీ పోయింది ఇచ్చిన పాలను కూడా ఖతం చేయమని చెప్తా ఉన్నారు మరి గద్వాలలో కూడా ఒక కర్మాగారం ఉంది అది వినియోగం లేదు పాలది మూసేసిండ్రు గద్వాల మా జిల్లాలో హైయెస్ట్ 50% పాలు సప్లై అయ్యేది మా ఇబ్నాలో కూడా అంతంతనే ఉంది ఇక ఫీడ్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది ఇక మొత్తం క్లోజ్ చేసి కుట్ర ఇదంతా కూడా మొత్తం ఏంటంటే ఇక తెలంగాణ డైరీని క్లోజ్ చేయాలి ఆంధ్ర డైరీని ప్రోత్సహించాలి ఇతర రాష్ట్రాలను తీసుకొని పోవాలి మళ్ళీ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గంపపార పట్టుకొని బొంబాయికో దుబాయ్కో పోవాలి అది ప్లాన్ ఇప్పటికైనా నేను చెప్పేదానిలో ఒక విమర్శ కాదు వాస్తవాలు మన బతుకుదేరు తెలంగాణ మేమంతా కొట్లాడి జైళ్ళ పాలై ఓ 10 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి ఇలా గిట్ల రైతులు నాశనం కానికనో పాడి పరిశ్రమ క్లోజ్ చేయడానికో కాదు అందరూ బాగుపడడానికి దాని మీద దృష్టి పెట్టి పాడి రైతులను కాపాడాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా లేదంటే త్వరలోనే 15 రోజులలో వీళ్ళ బిల్లులు చెల్లించకుంటే 15 రోజులలో పాడి రైతుల బిల్లులు మీరు ఇచ్చే దాన ధర్మం కాదు మా వాళ్ళు కష్టపడి మీకు పాలు వస్తే మీరు రోజు అమ్ముకొని డబ్బులు జమ చేసుకున్నారు ఆ పైసలు ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు తెలంగాణ డైరీ ఎప్పటికీ బంద్ కాదు తెలంగాణ డైరీ పెంచాలి ప్రొడక్షన్ పెంచాలి 10 రోజులలో బిల్లులు చెల్లించాలి లేనట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున 33 జిల్లాల నుండి పాడి రైతులతో
పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. మాకు కూడా ఆవులు ఉన్నాయి భయ్, నేను కూడా రైతునే. చిన్నప్పటి నుంచి మాకు బర్రెలు ఉండేటివి, చిన్నప్పటి నుంచి కూడా మాకు భూమి వ్యవసాయము, చిన్నకారు వ్యవసాయము ప్లస్ పాడి రైతులమే మేము చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా ఆవులు ఉన్నాయి, నేను కూడా రైతునే, పాడి రైతునే. నేను ఒక రైతుగా మాట్లాడుతూ ఉన్నా, ఒక పాడి రైతుగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంబడి 14 సంవత్సరాలు తిరిగిన వ్యక్తిగా, సర్వం తెలంగాణ గురించే అంకితం అని చెప్పి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో మరి భాగస్వామిగా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఒక రైతుగా, పార్టీ రైతుగా నేను మాట్లాడుతూ ఉన్నా. మా ఆవేదన అర్థం చేసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మేము రైతులందరం కూడా చేస్తామని చెప్పి ఒక రైతుగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తూ ఉన్నా కూడా.